హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను ఆన్లైన్లో మీషోలో చామంతి సీడ్స్ తెచ్చుకున్నాను. అయితే మనకు ఏ విధంగా వస్తాయో అనే డౌట్ ఉంటుంది. ఎలా వస్తాయో అసలు సీడ్స్ అవి జర్మినేషన్ ఎలా ఉంటుందో అనుకుంటాము. కానీ పర్వాలేదండి, బాగా వచ్చాయి. సీడ్స్ వచ్చాయి, దీనికి కంపోస్ట్ వచ్చింది. అయితే సీడ్స్ బాగున్నాయి. వీటికి ఇందులో మనం సీడ్స్ నాటేటప్పుడు నేనేం చేశానంటే వేపపిండి, కంపోస్టు, నా దగ్గర బోన్ మిల్లు ఇవి ఉంటే అన్నీ కలిపి నేను సీడ్స్ నాటాను. సీడ్స్ నాటడం వల్ల నాటడం వల్ల తొందరగా జర్మినేషన్ బాగా వచ్చిందండి. ఎందుకంటే మనకు ప్లాంట్ గ్రోత్ కావాలి ముఖ్యంగా. ఫస్ట్ గ్రోతింగ్ ఉన్న తర్వాతనే ఫ్లవరింగ్స్కి ఆశించాలి. అందుకు ప్లాంటింగ్ గ్రోత్ అయితే పర్వాలేదు, బాగుంది. నేను ఏం చేశానంటే అసలు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీషోలో కానీ ఏ ఆన్లైన్లోనైనా సరే ప్లాంట్స్ కానీ సీడ్స్ కానీ అసలు తీసుకోకూడదు. ఎందుకంటే మనకు ఎలా వస్తాయో తెలియదు, ఏ ప్లాంట్ ఎలా ఉంటుందో తెలియదు. అందుకోసమని ఏమో చూద్దాం, మల్టీ కలర్స్ కదా, బాగుంటాయేమో, మన దగ్గర లేవు కదా అనేసి నేను తీసుకున్నాను. కానీ మా ఈ ఫ్లవర్స్ వచ్చే వరకు చూడాలి ఏ విధంగా వస్తాయో. ఇప్పుడైతే బాగా వచ్చాయండి, ప్లాంట్ అయితే బాగా వచ్చాయి. చిన్న చిన్నగా ప్లాంట్స్ మన ప్లాంట్కి మనం పెంచుకొని ఇంటి దగ్గర ఉన్న ప్లాంట్స్కి ఈ ప్లాంట్కి చాలా లీవ్స్ వేరే ఉన్నాయి. ఇదేమో మాస్పత్రి అంటాం కదా, ఫ్లవర్స్లో కట్టుకుంటాం పూల్లో, ఆ విధంగా ఉంది ప్లాంట్. మన ప్లాంట్ ఏమో చామంతి ప్లాంట్. అయితే ఫ్లవరింగ్ బాగుంది. ఇప్పుడు స్టార్టింగ్ ఫ్లవర్ మొగ్గ వచ్చింది. నేను దీనికి అసలు పువ్వులు పూస్తాయో లేదా అనే డౌట్ ఉండే ఫస్ట్. ప్లాంట్ గ్రోత్ అయితే బాగా వచ్చింది. తర్వాత ఫ్లవర్స్కి చూద్దాము వస్తుందో లేదా అనుకున్నాను. ఫ్లవర్స్ కూడా వచ్చాయండి. కాకపోతే ఏమంటే మనం నర్సరీకి వెళ్ళి తెచ్చుకోవడం వల్ల మన హ్యాపీనెస్ వేరు ఉంటుంది. కానీ ఇక్కడ ఒకటి రెండు ఫ్లవర్సే ఉన్నాయి. మన చెట్టు చామంతికి అయితే చాలా ఫ్లవర్స్ వస్తాయి. చాలా స్టెమ్స్కి మొగ్గలు పువ్వులు బాగా వస్తాయి. ఇక్కడ వీటికి అసలు ఒకటి రెండు పువ్వులే ఉన్నాయండి. ఒక్క చెట్టుకు మల్టీ కలర్స్ అంటే ఒక చెట్టుకు అన్ని విధాల పువ్వులు పూస్తాయి. ఒక ఫ్లవర్స్కి అన్ని కలర్స్ కలిపి వస్తాయో అర్థం కాలేదు. కానీ ఫ్లవర్స్ అయితే ఈ విధంగా వచ్చాయి. చాలా బాగా ఉందండి, వచ్చాయండి, చాలా బాగా వచ్చాయి. ఫ్లవర్స్ ఏ విధంగా వస్తాయి అనేది తెలీదు, కానీ వెయిట్ చేస్తున్నాను ఫ్లవర్స్ ఏ విధంగా వస్తాయని. బాగా వచ్చినాయి ఫ్లవర్స్. మనకు ఏదైనా సరే మనం పెంచుకునేది ఏ విధంగా రాని, అది ఒకటి వచ్చిందంటే బెనిఫిటే కదా మనకు. బాగా వచ్చింది. కాకపోతే కలర్స్ వేరే రాలేదని ఆశ ఒక్కటే, కానీ ఫ్లవర్స్ అయితేనే ఒకటి బాగానే వచ్చాయి, పర్వాలేదు. కానీ ఇంకొకసారి మాత్రం మనం అన్నీ చూసి రేటింగ్ చూసి ఫ్లవర్స్ ఇమేజ్ చూసి మాత్రమే తీసుకోవాలి. ఈ విధంగా మనం చూడండి, ఫ్లవర్స్ అయితే బాగా వచ్చాయి. మనం నర్సరీకి వెళ్ళలేక ఆన్లైన్లో అన్నీ తీసుకుంటాము. కాకపోతే మనకు కావాల్సినది మనకు రాదు. మనం డైరెక్ట్ నర్సరీకి వెళ్ళి తెచ్చుకుంటేనే బాగుంటుందనే ఉద్దేశం నాది.